వెల్కమ్ టు నా న్యూస్. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పత్రికా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించిన 108, 104 అంబులెన్స్ సేవలపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 108, 104 వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మీడియాకు వివరాలు వెల్లడించారు. గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం, ఆరోగ్యం, వైద్య సేవలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 108, 104 అంబులెన్స్ వాహనాలన్నీ మంచి కండిషన్ లో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీకి చెందిన మీడియా అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. మంచిని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి గతంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వంలోని పెద్దలు ఒక పరిస్థితి కల్పిస్తున్నారు. మేము కూడా చెప్పుకునేది. ఎందుకంటే మేము చేసే మంచిని వాళ్ళ అసత్యాల రూపంలో వాళ్ళకున్నటువంటి ఛానల్ కానీ, వాళ్ళకున్నటువంటి పేపర్ కానీ, అట్లనే గతం నుంచి కొన్ని కోట్లు వెచ్చించి సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తారు. దాంట్లో విచ్చలవిడిగా ప్రచారాలు చేసే ఒక దుర్మార్గమైనటువంటి దుర్నీతికి వాళ్ళు పాల్పడిన తర్వాత ఇవాళ మేము కూడా చేస్తున్నటువంటి మంచిని ప్రజలకి వివరించాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పట్లేదు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈ 108 సిస్టమ్ కానీ, 104 కానీ, లేదు ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ఏదైనా 102 కింద ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కొన్ని వెహికల్స్ అన్ని మూలన పడిపోయినట్లుగా, సక్రమంగా మేము నిర్వహణ చేయట్లేదు అన్నట్టుగా ఈ వైఎస్ఆర్ పార్టీ అనే ఒక పార్టీలోని పెద్దలు కొంతమంది ప్రజల్లో ఒక అయోమయం, ఒక అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ఒక దుర్మార్గమైన చర్య గత 4-5 రోజుల నుంచి జరుగుతోంది. అంటే ఎంతగా వాళ్ళు దిగజారిపోయారంటానికి ఇదే నిదర్శనం. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఎంత ప్రాధాన్యతమో అంతకు మించినటువంటి ప్రాధాన్యతని ప్రజల యొక్క ఆరోగ్యం రక్షించడంలో ఇస్తున్నాం మేము.